హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకేష్ డేరుంగల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆడబిడ్డ నిధి పథకం గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆడబిడ్డ నిధి పథకం అప్లికేషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి, డబ్బులు నెల నెలా ఇస్తారా లేక ఒకేసారి విడుదల చేస్తారా అనే విషయాలపై ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు నెల 1,500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం నెలవారీ చెల్లింపులకు బదులుగా ఒకేసారి 18,000 రూపాయలను విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే ఆగస్టు 15 లోపు ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కాబట్టి అధికారిక ఉత్తర్వులు వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం అర్హతలు ఇలా ఉండే అవకాశం ఉంది. 1. 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వివాహిత మహిళలు 6 స్టెప్ వెరిఫికేషన్లో అర్హత కలిగి ఉండాలి. కుటుంబంలో 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఆదాయ పన్ను చెల్లించేవారు కూడా కాకూడదు. కొన్ని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు మరియు ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న కొన్ని వర్గాలకు అనర్హత వెలువడే అవకాశం ఉంది. కుటుంబ ఆస్తులు, వ్యవసాయ భూముల వివరాలు కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డుతో లింక్ అయి ఉండాలి. బ్యాంకు ఖాతాకు ఆధార్, ఎన్పిసిఐ సీడింగ్, ఈకేవైసీ పూర్తి అయి ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పకుండా పూర్తిగా ఉండాలి. దరఖాస్తుల విషయానికి వస్తే ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఆగస్టు నెల నుంచి గ్రామ వార్డు సచివాలయాలు లేదా మీ సేవా కేంద్రాలలో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. దరఖాస్తు సమయంలో అవసరమయ్యే పత్రాలు: ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అవసరమైతే ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, పనిచేస్తున్న మొబైల్ నంబర్ అనగా ఆధార్కి ఫోన్ నంబర్కి తప్పకుండా లింక్ అయి ఉండాలి. ఓటీపీ కూడా వస్తుంది. ఆధార్ నంబర్ నమోదు చేసిన తరువాత ప్రభుత్వ రికార్డులు ఆధారంగా కుటుంబ ఆస్తులు, భూములు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా లేదా వంటి వివరాలు పరిశీలించి అర్హతను నిర్ణయించే అవకాశం ఉందని సమాచారం. మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ వివరాల్లో చాలా వరకు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం మాత్రమే. అధికారిక ప్రకటన వచ్చిన తరువాతే తుది నిర్ణయం తెలుస్తుంది. ఈ పథకానికి సంబంధించి అధికారిక అప్డేట్లు వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అందిస్తాను. అలాగే అర్హతలు, అనర్హతలు కూడా ఈ వీడియో రూపంలో క్లుప్తంగా వివరిస్తాను. కాబట్టి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. జై హింద్.